Ravite Wellness Center, one-stop permanent solution for chronic diseases with integrated treatment. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ అండి. బాగున్నారా? మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఆల్రెడీ బాగున్నారు కదండి. యాక్టింగ్ అంటే ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉండిందా లేకపోతే ఫ్లూక్లో అలా అనుకోకుండా వచ్చేసారా? బట్ యాక్టింగ్లోకి వెళ్ళాలనుకోగానే ఛాన్సెస్ అయితే రావు కదా. స్టార్టింగ్ నా జర్నీ వచ్చేసి ఎలా వచ్చింది మీకు అసలు మేఘ సందేశం కానీ? మేఘ సందేశం అని కాదండి, తిరిగి వాళ్ళ ఆఫీసుల చుట్టూ ప్రొడక్షన్ ఆఫీస్ దగ్గరకు అట్లా ఏమైనా? ఖచ్చితంగా టైం పడుతుంది. ఇండస్ట్రీ అంటే ఖచ్చితంగా టైం పడుతుందండి. ఒకవేళ తొందరగా వచ్చినా కానీ. మీ చేతి మీద ఒక టాటూ చూసిన ఇందాక నుంచి నేను. ఏంటది? నానమ్మ హీరో అండి. ఏమైనా చెప్తారా? చెప్పచ్చు. సెల్ఫ్ యాక్సిడెంట్ అండి. ఇండస్ట్రీలోకి వచ్చాక కూడా మీకు తినకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయా? అది చాలా మంది చెప్పలేరు. చాలా మంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు అయ్యాక కూడా ఆ సిచ్యువేషన్ ఫేస్ చేస్తారండి. క్లీనర్, డ్రైవర్ ఇలాంటి పాత్రలు తెలుగు వాళ్ళకి ఇస్తారు. హీరో, హీరోయిన్ పెద్ద పెద్ద పాత్రలు ఏమో బయట వాళ్ళ నుంచి తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు. కామెంట్ తెగ వినిపిస్తుంది. భూమి అట్రాక్ట్ అవర్ ఛానల్, నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు నా గెస్ట్ గురించి చెప్పాలంటే ఆల్రెడీ ఒక 15 మినిట్స్ నుంచి మాట్లాడుతున్నాను అనమాట. సీరియల్లోనే నవ్విస్తారు, కొంచెం సీరియస్గా అలా ఇలా అనుకుంటాం కానీ బయట చాలా ఫన్నీగా ఉన్నారు. చాలా ఇంటెలిజెంట్ ఫెలో అని చెప్పుకోవచ్చు అలా కూడా. కాకపోతే ఆయన క్యారెక్టర్ గురించి చెప్పాలంటే మీ అందరికీ శివగా తెలుసు, ఇంకొంతమందికి ఇంకెలానో తెలుసు, నాకైతే బాలుగారిలానే తెలుసు. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే ఆన్ స్క్రీన్ చూసే మనిషికి, ఆఫ్ స్క్రీన్ చూసే మనిషికి అసలు సంబంధమే ఉండదు. అలాంటి వాళ్ళలో మన బాలుగారు ఒకరు అనమాట. అలియాస్ శివ గారు ఈరోజు నాతో పాటు ఉన్నారు. ఏ సీరియల్ నుంచి ఉన్నారు, ఏ ఏ సీరియల్స్లో ఉన్నారు, ఎవరెవరితో పరిచయాలు ఉన్నాయి, అసలు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ మాట్లాడేద్దాం. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ అండి. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అడగరేమో అనుకుంటున్నా, అడిగేశారు. మీరు అడిగినప్పుడు తప్పదు కదండి. తప్పదని అడిగారా? లేదండి, అది అంటే నేను మనస్ఫూర్తిగా బాగుండాలనుకుని అడగలేదా మీరు నన్ను? మీరు ఆల్రెడీ బాగున్నారు కదండి. శివ గారు చెప్పండి. శివ గారు అనాలా, బాలు గారు అనాలా? మీ కంఫర్ట్ అండి, మీరు ఎలా అంటే అలా. అంతేనా? అంటే బయట మీరు బాలు గారు కదా. ఓకే, బాలు అని పిలవండి, ఫైన్. ఏంటి ఆలోచించారు? ఎక్కువ శివ అని తెలుసానా? శివ అంటే మేఘ సందేశంలో కొంచెం అందరికి పరిచయమే కదా, మీరు అలా పిలుస్తా అనుకున్నాను నేను. ఓకే, బట్ బాలు అయితే మాకు ముందు నుంచి తెలుసు కదా అట్లా. ఓకే అండి, మీ ఇష్టం అండి, మీ కంఫర్ట్. అంతేనా? ఓకే, బాలు గారు, బాలు శివ గారు అని పిలుస్తాను పోనండి. శివ బాలు గారు బాగుంది. 2 సార్లు పలకాల్సి వస్తుందండి అప్పుడు. సో మీరు ఎక్కడి నుంచి, ఐ మీన్ సీరియల్స్లోకి ఎలా వచ్చారనకంటే ముందు మీరు ఎక్కడి నుంచి? మాది ప్రాపర్ వచ్చేసి భద్రాచలం అండి. ఓకే. దాని పక్కన సారపాక, అక్కడి నుంచి వచ్చాను నేనైతే. అంత చిన్న విలేజ్ నుంచి సీరియల్స్లోకి యాక్టింగ్ వచ్చారంటే గొప్ప విషయమే. అయ్యో, దయవచ్చండి, అంత దేవుడి దయ, అలా రాసింది వచ్చాను అంతే. అంతేనా? ఏం చదువుకున్నారు? నేను డిప్లొమా కంప్లీటెడ్ అండి. ఓకే, చదువు మీద ఇంట్రెస్ట్ లేకుండేనా? అలా ఏం లేదండి, బ్యాక్ బెంచర్. అలా ఏం లేదు. నేను కాలేజ్ టైంలో కూడా బాగా చదివా, ఇలా చెప్పనులే కానీ బాగా ఎంజాయ్ చేశా. ఎట్ ఏ టైం అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యేటోండి నేనైతే. ఈవెన్ మా బ్యాచ్ అందరికి కూడా కొంచెం ఆ విషయంలో నాకు ఒక మంచి రెస్పెక్ట్ ఉంది. అండ్ కొంచెం కాలేజ్ టైంలో ఎంజాయ్ అయ్యేది ఉంటుంది, ఆ విషయంలో కొంచెం కోపం కూడా ఉంటుంది వాళ్ళకి. ఓకే, లెక్చరర్స్కి కోపమా మీకు, మీ ఫ్రెండ్స్కా? ఫ్రెండ్స్కి ఎంజాయ్ చేస్తాం కాబట్టి వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది. ఈ సార్లు వీళ్ళకైతే ఉంటుంది, బట్ వాళ్ళు ఇప్పుడు ఓకే మనోడు లైఫ్లో కొంచెం సెటిల్ అయ్యాడు లిటిల్ బిట్ అనే ఫీలింగ్ అలా వాళ్ళకైతే డెఫినెట్లీ ఉంది. ఓకే, కొన్నిసార్లు ఫోన్ చేసి మాట్లాడతారు, సక్సెస్ అయ్యేవరా, గ్రేట్ రా, ఇదన్నీ అలా అంటారు. అప్పుడు హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, మనమేం రాంగ్ వేలో వెళ్ళలేదు, ఓకే అని చెప్పేసి అనిపిస్తుంది. ఓకే, అమ్మ నాన్న ఏం చేస్తారు? అమ్మ నాన్న బిజినెస్ అండి, లైక్ ఇప్పుడు ఫ్యాన్సీ వ్యాపారం, కూరగాయలు లైక్ అలా ఉంటుంది కదా, అలా షాప్ పెడతారు అమ్మ నాన్న. ఓకే, అమ్మ ఎక్కువ ఇష్టం, నాన్న ఎక్కువ ఇష్టం? ఈ క్వశ్చన్ డిప్లొమాటిక్ క్వశ్చన్ అని తెలుసు నాకు, బట్ స్టిల్. వాళ్ళిద్దరు కలిసి ఉంటే ఎప్పుడు ఇష్టం అండి నాకు. వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసే ఉంటారులేండి. మరి ఎవరిష్టం అంటే ఏం చెప్దామండి, ఇద్దరు ఇష్టమే నాకైతే. కొంచెం ఎక్కువ
కొంచెం ఎక్కువ అంటే నాన్న గురించి ఆలోచిస్తే నాన్న అంటే ఎక్కువ అనిపిస్తది. అమ్మ గురించి ఆలోచిస్తే అమ్మ ఎక్కువ అనిపిస్తది. ఎందుకలా? ఆలోచిస్తే ఎక్కువ అనిపించడం? మీరు చెప్పారు కాబట్టి ఆలోచించాల్సొస్తుంది. లేకపోతే ఆ ఆప్షన్ లేదు గదా నాకు. సో, అంతేగా. అలా అందరూ బేసిక్‌గా ఒక డైలాగ్ చెప్తారు. ఇద్దరు 2 కళ్ళ లాంటి వాళ్ళు. ఒక 2 కన్ను కళ్ళు, 2 చేతులు ఇయన్నీ ఏందండి? ఈ ఇంటర్వ్యూ మీ అమ్మ, నాన్న కూడా చూస్తారు. చూడనీయండి. చూడనీయండా? సో, యాక్టింగ్ అంటే ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉండిందా? లేకపోతే ఫ్లూక్‌లో అలా అనుకోకుండా వచ్చేసారా? ఆహ్, చాలామంది ఇంటర్వ్యూలో నాకు ఫస్ట్ నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం. లైక్ అలా చెప్తా ఉంటారు. హ్మ్. బట్ నా జర్నీలో అయితే అది లేదండి. ఓకే. నార్మల్‌గా చిన్నప్పటి నుంచి అలా ఏం లేదు. అండ్ ఈవెన్ నా లైఫ్ డాన్సర్‌గా స్టార్ట్ అయిందండి. డాన్సర్‌గా స్టార్ట్ అయింది. ఒక పాయింట్‌లో ఏందనంటే నేను ఇండస్ట్రీకొస్తాను నాకే తెలవదు. ఓహ్! ఆ డాన్సర్‌కి గూడా నేను ఈవెన్ కాలేజీలో గానీ, ఆహ్, ఆహ్, 10థ్ క్లాస్ చదివేటప్పుడు గానీ, ఆహ్, కల్చరల్ యాక్టివిటీస్. ఉంటాయి గదా! హ్మ్. వాటిలో గూడా పార్టిసిపేట్ జేయలే. బికాజ్ అంత భయం నాకు. ఓకే. బట్ స్టేజ్ ఫియరా? ఫియర్ అని గాదు. హ్మ్. అంత ఎందుకు సాహసం అనే ఒపీనియన్ ఉండే. ఓకే. బట్ దసరా, వినాయక చవితి లైక్ అలాంటి వాటి దగ్గరైతే హ్మ్. ఏసేవాడిని. ఓకే. అక్కడ ఫ్యాన్స్ లైక్ అలా ఉంటారు గదా! ఏసింది ఏది జేసినా అరుస్తా హ్మ్. ఉంటారుగా. అక్కడ ఓకే గానీ, స్టేజ్ మీద ఎయ్యాలనైతే ఉండేది గాదు. ఓకే. దూరంగా ఉండేవాళ్ళు ఆ! కొంచెం. అలా ఒక పాయింట్‌లో ఏందనంటే డాన్స్ ఇన్‌స్టిట్యూట్‌కెళ్దామని జెప్పేసి మా డాన్స్ మాస్టర్ అశోక్ గారని మాస్టర్ ఉన్నారు. ఓకే. ఆయన దగ్గరికెళ్ళాను. ఇక అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా డాన్స్ జర్నీ అలా పోతున్న పాయింట్‌లో ఒక పాయింట్‌లో యాక్టర్‌గా ట్రై చేయొచ్చు గదా! డాన్స్ మంచిగా చేస్తున్నావు హ్మ్. ఇలా అన్నారు. అప్పుడు స్టార్ట్ అయిందండి. ఓహ్! జస్ట్ ఒకరు అంటే అలా ఆ! స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. డాన్స్ అంటే ఇంకోటి ఎందుకు ఇష్టం అంటే మా బాబాయ్ వాళ్ళు చాలా బాగా ఏస్తారు డాన్స్. హుహు. వాళ్ళకి చాలా ఫ్యాన్స్ ఉన్నారు ఒకప్పుడు. ఓకే. వాళ్ళు డాన్స్ చూసినప్పుడు నాకు గూడా ఎయ్యాలి అలా అనిపిచ్చేది. హ్మ్. ఈవెన్ మా చిన్ని బాబాయ్ అనే ఒకాయన ఉంటారు. ఆయన పేరు అలా పిలుసుకుంటాం మేము. ఓకే. ఆయన నేను కొంచెం సిమిలర్‌గా ఉంటాం. చాలా దగ్గరగుంటాం. హ్మ్. సో, ఆయన డాన్స్ స్టైల్ చాలా బావుంటది. నేనేసినప్పుడు ఆయనతో కంపేర్ చేయటం నాకు ఓహ్! ఇంత బావుందా? సో, నాకు గూడా తెలవదు. ఓకే. ఎఫర్ట్స్ పెట్టుకుంటా ఇక్కడి దాకొచ్చానండి. అంతేనా? బట్ యాక్టింగ్‌లోకెళ్ళాలనుకోగానే ఛాన్సెస్ అయితే రావు గదా! ఎలా ఆ! వచ్చింది మీకసలు 'మేఘ సందేశం' గాని? మేఘ సందేశం అని గాదండి. స్టార్టింగ్ నా జర్నీ వచ్చేసి హ్మ్. తెలుసో తెలియక ఇండస్ట్రీకెళ్ళాలనే థాట్ అయితే స్టార్ట్ అయింది మైండ్‌లో. ఓకే. ఒక పర్టిక్యులర్ టైమ్‌లో నేనేం చేసేదానంటే, ఇప్పుడు మనం బాధలుంటే వాట్సాప్ స్టేటస్ పెడతాం హ్మ్. గదండీ! హ్మ్. హ్మ్. సో, నేనట్లా ఇండస్ట్రీ గురించి స్టేటస్ పెడుతుండే. ఓహ్! ఊకే. ఓకే. ఊకే పెడుతుంటే ఒకన్న చాలా క్లోజ్ ప్రసాద్ అన్న అని. హ్మ్. అన్న ఒకసారి మీట్ అవుదాంరా అని జెప్పేసి పిలిచాడనమాట. ఓకే. పిలిసి ఏం జెప్పాడనంటే, "నువ్వు నాకేం ఆన్సర్ జెప్పకు. నువ్వు ఇండస్ట్రీ అంటే ఇష్టమని జెప్తున్నావు. హ్మ్. దాని గురించి నువ్వు ఎంత ఎఫర్ట్స్ పెట్టావు. ఓకే. ఆహ్, నిన్ను నువ్వు క్వెషన్ ఏసుకో" అనండు. హ్మ్. ఈ అన్నేంది పిలిసి 2 మాటలు మాట్లాడి ఎళ్ళిపోయిండు. ఈయనిష్టం అని జెప్పేసి నేను మనసులో అనుకున్నా అలా. హ్మ్. కట్ జేస్తే ఒక పాయింట్‌లో 'బిగ్ బాస్' జూస్తున్నానండి నేను. ఓకే. సోహెల్ గారి జర్నీ వస్తుంది. హ్మ్. నాకిది తప్ప ఏం రాదు సార్. నా లైఫ్ ఇదని జెప్పేసి ఒక పాయింట్‌లో అవునవును. అవును. మాట్లాడతారు. హ్మ్. ఎందుకో నన్ను నేను అక్కడ చూసుకున్నట్టు అనిపిచ్చింది. ఓహ్! అంటే నేనేం జేయలేదనంటే ఇదేనేమో రీజన్. మనం స్టార్ట్ జేయాలిగా ఎఫర్ట్స్ పెట్టాలిగా అని జెప్పేసి పర్టిక్యులర్‌గా ఇంట్లో అడిగా అప్పుడిగ. హుహు. అడిగి లేదమ్మా నేనింకా ఇండస్ట్రీకెళ్తా. ట్రై జేస్తా ఏదోకటి. అది వస్తదో రాదో అట్‌లీస్ట్ నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటది గదా లైఫ్‌లో. హ్మ్. ఒకళ్ళు అయితేనేమో అయితాం. లేకపోతే ఓకేరా ఇండస్ట్రీ చాలా పెద్దది. మనం ఏం జేయలేము. హ్మ్. మన వల్ల కాదనే సెన్స్‌లో హ్యాపీగా ఉండొచ్చు కదండీ లైఫ్ లాంగ్ ఏ వర్క్ ఆ! చేసినా. ఆ వేలో నేను ఆలోచించి ఇండస్ట్రీకి రావటం కానీ మొదలైంది. అమ్మ, నాన్న వాళ్ళకంటే మిడిల్ క్లాస్‌లో ఏదైనా ఒక జాబ్ జేసుకొని సెటిల్ అవ్వమనే ఉంటారు పేరెంట్స్ అవునా? బేసిక్‌గా. నేను ఇండస్ట్రీకెళ్తా, యాక్టింగ్ జేస్తా అంటే హ్మ్. అసలు ఒప్పుకునే పేరెంట్స్ చాలా తక్కువ గదా! ముందు వాళ్ళకి భయం ఉంటది పాపం ఒప్పుకోవడం, ఒప్పుకోకపోవడం పక్కన పెడితే. ఆహ్, దీనికి ఎలా చెప్పాలంటే మా నాన్నగారికి చిరంజీవి గారంటే చాలా ఇష్టమండి. ఓకే. మా తాతయ్య ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ గార్డు. హ్మ్. మా తాతయ్య సాలరీ వస్తే చేయకుండా ఒక 2, 3 టైమ్స్ చిరంజీవి గారిని చూడటానికి అసలు వితౌట్ ప్లాన్‌తో హైదరాబాద్ వచ్చేవాళ్ళంట. ఓహ్! ఆ అమౌంట్ అయిపోయినప్పుడు ఎలాగోలా ఇంటికెళ్ళిపోయేటోళ్ళు. హ్మ్. హ్మ్. సో, మా నాన్నకి దానివల్ల ఇష్టమో మరి ఏంటో తెలవదు గానీ, ఒక పాయింట్‌లో మా నాన్నగారు గూడా ఒప్పుకున్నారు. ఓకేరా అని జెప్పేసి. యాక్టింగ్‌లోకి ఆహా! వెళ్తే నా కొడుకుని గూడా చూసుకోవచ్చు కదా! చూసుకోవచ్చు గదా! అని. హుహు. అండ్ మా నాన్న డ్రీమ్ అంట. అంటే డ్రీమ్ అంటే హ్మ్, ఒక సామాన్యుడికి ఒక హీరోని చూడడం అనే అంతకు మించిన హ్మ్. అప్పట్లో అలా ఉండేది గదా! ఉండేదండి. చిరంజీవి గారంటే పిచ్చి ఇంక బట్టలు అవునవునవును. చింపుకొనైనా ఆయన చూడడానికి ఎళ్ళేవారు. ఈవెన్ అవును. నాకప్పుడేం తెలవదు గదండీ. ఇప్పుడు హ్మ్. ఇప్పుడు ఏ జనరేషన్‌కో ఆ హీరో ఉంటరు. అవును. నాకిప్పుడు రీసెంట్‌గా ఒక యాక్టర్ అయ్యాక ఒకప్పుడు సినిమాని సినిమాలా జూసేటోడిని. లైక్ ఎలా అంటే ఒక ఏడుస్తుండు. హ్మ్.
ఇప్పుడు ఒక యాక్టర్ అయ్యాక ఆ సెన్స్ ఎలా పెట్టుకుంటుండు, ఆ ఎమోషన్ ఎలా క్యారీ చేస్తున్నారు, ఆ షివరింగ్ ఎలా వస్తుంది బాడీలో, ఆ బ్రీత్ తీసుకునే విధానం ఇవన్నీ చూసాక ఒరే ఇంత పెద్ద యాక్టర్లు ఆరా మనం ఇన్ని రోజులు మిస్ అయింది ఇందుకేనా వీళ్ళు మెగాస్టార్లు అయ్యారు, లేకపోతే నేచురల్ స్టార్ నాని గారు కానీ వీళ్ళందరూ యాక్టింగ్ చూస్తుంటే నాకు లిటరల్లీ గూస్ బంప్స్ అండి రీసెంట్ టైమ్స్ లో. అందుకే అంటే మనం మామూలుగా ఉన్నప్పుడు వాళ్ళని చాలా నార్మల్ గా చూస్తాం, ఏడ్చారు నవ్వారు ఏమైంది ఒక అయిపోయింది ఎమోషన్ లో వెళ్ళిపోతాం. అవును. బట్ ఒక యాక్టర్ గానే దాంట్లో ఉన్న డెప్త్ అర్థమైద్ది. అదే 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 అదే. కొన్నిసార్లు చాలా మంది యాక్టర్లకి డైలాగ్స్ ఉండవండి. పెద్ద పెద్ద యాక్టర్లైనా అవును. వాళ్ళు సస్టైన్ చేసే విధానం ఆ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అండి. అదైతే నేర్చుకుంటాను రీసెంట్ గా. అది ఎక్కడ దాకా నేర్చుకున్నో తెలియదు కానీ ఓకే. అది చూసి చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో అలా ఆ డ్రీమ్ గురించి మీ నాన్నతో చెప్తే ఆయనకు కూడా అలా ఒక డ్రీమ్ ఉండింది కాబట్టి స్టార్టింగ్ లో నాన్నకి నచ్చదు, ఎందుకంటే వాళ్ళ తమ్ముళ్ళు కూడా డాన్స్ ఇదని చెప్పి కొంచెం కెరియర్ ని సైడ్ ట్రాక్ ఎక్కారు కదా. ఓకే. సో అలా అనుకున్నారు, బట్ ఒక పాయింట్ లో ఒప్పుకున్నారు. వెళ్ళు చెయ్యి ఏదో ఒకటి ట్రై చేయి ముందు చూద్దాం అన్నట్టు. అమ్మ ఫస్ట్ నుంచి నాకు ఇక అమ్మ నేను వేరు కదండి. ఒక పాయింట్ లో నేను ఏది చెప్పినా మా అమ్మకి ఓకే వీడు ఏదైనా చేస్తాడు, ఓకే. వీడు చెయ్యగలడు. ఫస్ట్ మా అమ్మకున్నంత నమ్మకం నాకు కూడా ఉండదు ఒక్కొక్కసారి. సో అలా నా కొడుకు ఏం చేసినా చేస్తాడు అనే ఉంటది మమ్మీకి. మీరు ఒక్కరేనా? అన్నీ ఉన్నాయి. అన్నయ్య ఉన్నారా? అన్నయ్య కూడా ఇండస్ట్రీ అంటే ఇష్టం, బట్ ఒక పాయింట్ లో అన్నయ్య రాలేకపోయారు ఇండస్ట్రీకి. సో అక్కడి నుంచి ఇలా దైవేచ్ఛ ఆయన అనుకున్నాడు మీరు వచ్చేసారు. అంతే అంతే. స్టార్టింగ్ కెరీర్ అంటే ఇప్పుడు కాదు, చాలా ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అవుతున్నారా మీరు? నేను వచ్చేసి ఒక 4 to 5 years అవుతుందండి. 4 to 5 years అవుతుంది. అండ్ నాకు కొంచెం దేవుడి దయ వల్ల లక్ అనేది కొంచెం ఫేవర్గా ఉందండి. మొత్తం నా హార్డ్ వర్క్ అని నేను సెల్ఫ్ చెప్పుకోలేను. లక్ కూడా చాలా ఫేవర్గా ఉందండి. ఓకే. చాలా అంటే చాలా. అంటే కొంచెం త్వరగా రావటం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4-5 ఉన్నారు ఆపర్చునిటీ కోసం ఎదురు చూడటం. సో వాళ్ళని దాటి నా దగ్గరకు వస్తుంది అన్ఎక్స్పెక్టెడ్ గా. ఓకే. మీకు వచ్చేసినా గానీ ఏదో సిచ్యువేషన్ మీకు ప్రాబ్లం క్రియేట్ అవటం, మీరు చేయలేకపోవటము సంథింగ్, నాకు వచ్చినప్పుడు లక్కీగా నేను ఆ టైంలో ది బెస్ట్ చేయటం. సో ఇలా లక్ అనేది చాలా ఫేవర్గా ఉందండి నాకైతే. దేవుడు ఎందుకు చాలా నిజమండి. ఓకే. సో సుందరి సీరియల్, తర్వాత మనసంతను సీరియల్, ఇవన్నీ 1 day రోల్ చేసా. కట్ చేస్తే మళ్ళీ ఒక పాయింట్ లో సుందరి సీరియల్ కంటిన్యూటీ రోల్ చేసా, విలన్ కి నెగిటివ్ షేడ్ లో ఫ్రెండ్. ఈ 1 day రోల్ అంటే ఏంటి? మొత్తం గుంపులో ఒకరు ఉంటారా? 1 day రోల్ అంటే అండి అది గుంపులో అనేది అంటే జూనియర్ ఆర్టిస్ట్ అండి. 1 day రోల్ అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ ఉంటదండి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆఫీస్ లో మీరు ఒక జాబ్ సంథింగ్ ఒక పిఏ ఉంటాడు. ఆ పిఏ ఒక ఫైల్ పట్టుకొని రావటం, లేకపోతే వచ్చి వెళ్ళిపోయేది అన్నమాట. ఒక 2-3 డైలాగులు. సో అలా ఒక సీన్ ఒక షాట్ ఉంటుంది, డైలాగులు కొన్ని ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు ఆ రోల్. ఆ ఒక్క రోజు మించి నీకు మళ్ళీ ఉండదు షూట్. దాన్ని 1 day రోల్ అంటారు నాకు తెలిసిన మట్టికి అయితే. మ్యాక్స్ అదే అండి. ఆ 1 day రోల్ చేస్తే సరిపోతుందా? అంటే మళ్ళీ మంత్ అంతా ఖాళీగా ఉండాలి కదా. ఇంకా ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్నాం కదండి. అండ్ ఆ టైంలో 1 day రోల్ లాగా అనిపిదండి. మనం ఏదో సాధించేసిన ఫీలింగ్ ఉంటది. బికాజ్ మనకి స్టార్టింగ్ పునాది లెక్క అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఏదైనా చేస్తామా లేదా అన్న సెన్స్ కాడి నుంచి ఒకేరా బాబు ఏదో ఒకటి చేయగలం, కెమెరా అంటే ఇట్లుంటదా, మనం చేయగలమా లేదా ఏదో ఒకటి, ఇంకా మనం ది బెస్ట్ చేయాలి, ఏదో ఒక ఒపీనియన్కి వస్తాం. అదే ఏదో ఒక డైలాగ్ ఉంటది, నీకు ఎంత వచ్చినా నీకు చేయడానికి ఎవరో ఒకరు ఆఫర్ ఇస్తే కదా, ఎవరో ఒకరు ఆపర్చునిటీ ఇస్తే కదా ముందు నువ్వు. అలాంటి ఛాన్స్ ఒకటి అలా పుష్ ఉంటే మీకు అట్లాంటి సుందరి అండి. స్టార్టింగ్ అయితే డెఫినెట్లీ నేను మర్చిపోలేను. అండ్ నాకు ఫేవరెట్లో వన్ ఆఫ్ ది డిఓపి గారు శంకర్ సార్ అని ఒకళ్ళు ఉంటారు. ఫస్ట్ డే నేను షూట్ చేశాను. నేను ఎంత చేసానో నాకు తెలియదండి. నాకు ఎందుకనంటే ఒకళ్ళు నేను బాగా చేసిన కూడా చెప్పుకోలేను, ఎందుకంటే నాకు తెలియదు. కానీ భయం లేకుండా చెప్పడానికి ట్రై చేశా. చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి లుక్ వైజ్ సంథింగ్, అవి చిన్న అప్ చేయటం ఇలాంటివి. బట్ డెఫినెట్లీ ఒక మంచి ఆర్టిస్ట్ అవుతారా, బాగా ట్రై అని చెప్పారు. అండ్ శంకర్ గారిని సార్ని ఎప్పుడైనా చూసినా కానీ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. లొకేషన్ లో కనపడుతూ ఉంటారు, చాలా మంచిగా. హ్యాపీగా ఫీల్ అవుతుండొచ్చు కదా మేబీ అండి. సో ఒక రోజు అలా చేసుకుని మిగతా రోజులు వెతుక్కుంటూ వెళ్ళేవారా ఛాన్సెస్ కోసం? అంతే అండి, అంతే. తిరిగి వాళ్ళ ఆఫీసుల చుట్టూ, ప్రొడక్షన్ ఆఫీస్ దగ్గరికి అట్లా ఏమైనా? ఆఫీసులు చుట్టని కాదండి, స్టార్టింగ్ లో నేను మూవీస్ కి ట్రై చేశానండి. ఎందుకంటే నాకు ఆ పర్టికులర్ టైంలో నాకు టైం ఎక్కువ లేదని అంటే నాన్నగారు ఇట్లా దూరం అయ్యారు మాకు. నాన్నగారు దూరం అయ్యాక నేను ఇండస్ట్రీకి వచ్చా, ఏదో ఒకటి చేద్దాం అని చెప్పేసి. ఇంక ఇది కాదు లైఫ్. లేరా? ప్రెసెంట్ లేరు, ఆ టైంలో లేరు.
ఇంక ఏదో ఒకటి చేద్దాం. ఎక్కువ కాలం అమ్మోళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. నా టార్గెట్ అప్పుడు ఎలా ఉండేదంటే నాకు తెలవదు. హ్మ్. అందరూ 10 ఇయర్స్ పట్టింది, 20 ఇయర్స్ పట్టింది లైక్ ఇలా చెప్పేవాళ్ళు. హ్మ్. ఆ టైంలో డిసైడ్ అయినా. లేదు ఎందుకు ప్రాపర్‌గా ట్రై చేద్దాం. అది వస్తదో రాదో ఒక 6 మంత్స్ టార్గెట్ పెట్టుకుందాం. చాలు నాకని ఓవర్ కాన్ఫిడెంటో లేకపోతే ఫ్యామిలీ సిట్యుయేషన్స్ వల్ల నేను అట్లా హ్మ్. డిసైడ్ అయిపోయినా. ఇలాగ ఎళ్ళాలి. ఓకే. ఎవరేం చెప్పినా నాకు ఇదే మైండ్ సెట్ ఉండేదండి. హ్మ్. కానీ కట్ చేస్తే జర్నీ చేయంగా అర్థమైందంటే డెఫినెట్‌లీ టైం పడతది. హ్మ్. ఖచ్చితంగా టైం పడతది. ఇండస్ట్రీ అంటే ఖచ్చితంగా టైం టైం పడుతది. పడతదండి. ఒకవేళ తొందరగా వచ్చినా గానీ అది యూజ్ ఉండదని నాకు అనిపించింది. ఈ రోజుకి ఇప్పుడు ఎందుకనంటే ఇప్పుడు ఈ ఎక్స్‌పీరియన్స్‌తో కొంచెమన్నా చేయగలనండి. అంటే హ్మ్. ఏదో పెద్ద యాక్టర్‌గా గాను ఏదో చాలా మంచిగా వచ్చేలాగా సీన్ యాక్టింగ్ చేయటం గాదు. హ్మ్. ది బెస్టే తీయగలం ఇప్పుడు. ఓకే. కానీ ఒకప్పుడు ఆపర్చునిటీ వచ్చినా గానీ చేయలేం. ఎందుకంటే మనకు ఆ సెన్స్ తెలవదు గదండీ. అవును. కెమెరాకి ఏం కావాలో మనకు తెలవదు. తెలీదు గదా! అవును. సో, ఇప్పుడు పర్లేదు గానీ అప్పుడు చాలా కష్టం గదండీ అదంతా. మీ చేతి మీద ఒక టాటూ చూస్తున్నా ఇందాక నుంచి ఆ! నేను. ఏంటది? నానమ్మ హీరో అండి. ఓకే. ఐ మీన్ ఇందాక చనిపోయారన్నది. ఏమైంది చెప్తారా? ఐ మీన్ చెప్పొచ్చా? సెల్ఫ్ యాక్సిడెంట్ అండి. ఏం తెలవదు. మనకి నాన్నగారు వస్తుంటే ఇంక అలా జరిగింది. అప్పటిదాకా మాకు వేరే లోకం లేదు. డ్యాడీ రిలేటివ్స్ ఇంటికి అటు గూడా ఎటు పంపరు. హ్మ్. ఆహ్, ఇం ఇంకోటి వాళ్ళ ఫ్యామిలీకి అపోజిట్‌గా ఒక పాయింట్‌లో మమ్మీ కోసం, మా కోసం ఓకే. కెరియర్‌ని స్టార్ట్ జేశారు. హ్మ్. ఇంకా దూరమయ్యే వరకు మాకేం లిటరల్లీ ఇప్పటికి అర్థం కాదండి. ఫోన్ చేస్తే నాన్న ఎత్తుతురు. హ్మ్. లేకపోతే ఇలాగే ఉంటది. ఎన్ని ఇయర్స్ అవుతుంది? 2020లో జనవరి ఆ టైంలో దూరమయ్యారండి. ఓకే. 6 హ్మ్. ఇయర్స్ అవుద్ది. 6 ఇయర్స్ జనవరి అయితుంది. వస్తే. హ్మ్. అండ్ ఈరోజు మా మా డ్యాడ్ బర్త్‌డే కూడా. ఓహ్! హ్యాపీ బర్త్‌డే అంకుల్ మీరెక్కడున్నా థాంక్ యూ. యాహ్! అండ్ లక్కీగా ఈరోజు ఇంటర్వ్యూ రావడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. మా నాన్న బర్త్‌డే రోజు. బాగా ఇష్టమా? టాటూ కూడా ఏయించుకున్నారు. నాన్న దూరమయ్యాక ఏపిచ్చానండి. అంటే లైఫ్ లాంగ్ నాతో ఉండాలి మా నాన్న అని చెప్పేసి. ఇది ఉంటే ఉంటదని కాదు. హ్మ్. హ్మ్. ఒక చిన్న ఫీలింగ్ ఉంటాడు కదా నాన్న నాతో అని హ్మ్. చెప్పేసి అంతే. కానీ ఒకటుంటది గదా! మనిషి ఉన్నప్పుడు వాల్యూ తెలీదు. మనిషి ఎళ్ళిపోయాక అలా బాగా ఏం మిస్ లేదండి. అవుతామని. అలా ఏం లేదు. హ్మ్. ఉన్నప్పుడు తెలియకపోవటం కాదు. మా ఫ్యామిలీలో మా అన్నయ్య, మా అమ్మ, నేను మా నాన్నగారు. నలుగురం చాలా అంటే లైక్ ఇగ ఒక ఫ్రెండ్స్ ఇలా ఉంటామండి. అసలు ఓకే. మాకు వేరే ఫ్యామిలీతో సంబంధం లేదు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి ముందల ₹1,00,00,000 సంపాదించినా మాకయ్యేముండదు. హ్మ్. మనం ఈరోజు మంచిగా తిన్నామా? ఈరోజు మంచిగున్నామా? నా కొడుకులకి మంచి బట్టలు కొన్నానా? ఓకే. ఈ సెన్స్‌లోనే ఉండేది మా నాన్నది. అండ్ ఫస్ట్ నుంచి కూడా బాగుండేవాళ్ళు చూసుకోవడం గాని మీరైనా. అసలు మా నాన్నంటే మాకు చాలా ఇష్టమండి. మా అన్నకి, మా నాన్నకి. ఈవెన్ మీరు ఇందాకల అడిగారు ఎవరెక్కువ ఇష్టం అని. హ్మ్. ఒక పాయింట్‌లో చెప్పలేకపోతున్నా మా నాన్నంటేనే ఎక్కువ ఇష్టం ఇంకా. కాకపోతే రీసెంట్ టైమ్స్‌లో అమ్మ మమ్మల్ని పెంచిన విధానం ప్రకారం చూస్తే హ్మ్. ఇంకా అమ్మ కాదు దేవత అనే సెన్స్ అలా ఉంటది కదండీ తప్పకుండా. ఉంటదిలెండి. నాన్న లేకపోయినా ఆవిడొక్కటే నిలబడి చాలండి చూసుకోవడం. చాలా. ఇప్పటికి గూడా ఈ రోజుకి గూడా నన్ను చూసుకుంటది మా అమ్మ. అవునా? ఎమౌంట్ ఇప్ పరంగా అయినా మీరు చూసుకోవట్లేదా? నేను చూసుకుంటా అండి. హ్మ్. నాదేంటనంటే ఇప్పుడు నాకు పేమెంట్స్ ఏమన్నా వచ్చినా హ్మ్. నేను మమ్మీకి కొట్టేసి నేను మమ్మీ దగ్గర నుండి తీసుకుంటా. ఓహ్! అవసరమైతే నేను ఒకవేళ సర్టెన్ అమౌంట్ ఇచ్చేసి హ్మ్. దానికన్నా ఎక్కువ కూడా తీసుకోవచ్చు కొన్ని సార్లు నా ఓకే. మెయింటెనెన్స్‌కి. హ్మ్. బట్ అమ్మ ఇప్పటికి గూడా కష్టపడి పెంచడం అనేది అది నాకు నిజంగా గ్రేట్ అనిపిస్తదండి. దే ఆర్ గ్రేట్ అంతే ఆబ్వియస్‌లీ. ఈవెన్ కొన్ని సార్లు అమౌంట్ ఏమన్నా అవసరం ఉందనుకోండి, హ్మ్. అడగాలంటే ప్రతిసారి మనకు గూడా ఇబ్బందిగా ఉంటది గదా! ఇబ్బందుంటది గదా! ఇప్పుడు అప్పుడు రీల్ యాక్టింగ్ జేయాల్సొస్తది. హ్మ్. హలో అమ్మ అంటే తిన్నావారా అంటే, తిన్నా అమ్మ అంటే, తినలేదు నాకు అర్థమైందని డబ్బులు కొట్టడం. ఓహ్! సో, అలా అర్థం చేసుకుంటారు బాగా మమ్మీ. ఇండస్ట్రీలోకొచ్చాక గూడా మీకు తినకుండా ఉన్న రోజులు గూడా ఉన్నాయా? అది చాలామంది చెప్పలేరు. సీ చాలామంది పెద్ద పెద్ద ఆర్టిస్టులయ్యాక కూడా ఆ సిట్యుయేషన్‌ని ఫేస్ జేస్తారండి. ఓహ్! అంటే నేను చూసిన జర్నీ వైస్ అయితే చెప్తున్నా. ఓకే. చాలామంది బట్ అదొక రంగుల ప్రపంచం. సంపాదిస్తారు, బాగా తింటారు, బాగా ఉంటారు. మంచి మంచి ఇల్లులు కొంటారు. మంచి మంచి కార్లు, బంగ్లాలుంటాయంటారు గదా! ఉంటాయండి. ఎట్ ఎ టైమ్ ఇప్పుడు ఏదో సామెత ఉంటది. అది నాకైతే రాదు. బట్ ఎవరికుండే సిట్యుయేషన్స్ వాళ్ళకుంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ లక్షల్లో సంపాదించారనుకోండి. హ్మ్. మన జర్నీ ఎలా అయిపోయిందంటే తెలియకుండా లక్షల్లో అప్పుండటం, యెస్. ఆ వడ్డీలు కట్టడం అవును. సంథింగ్ అలా. హ్మ్. సో, మరీ ఫుడ్ కోసమని స్ట్రగుల్ కాకపోయినా, అరె! ఏంట్రా రేపు ఏంటిది సిట్యుయేషన్? హ్మ్. ఆ అమౌంట్ ఎలా కట్టాలి? ఈ స్ట్రగుల్ అయితే చాలా మందున్నారండి. ఉన్నారు. హ్మ్. మీరున్నారా అందులో? నేనున్నానంటే ఇంకా బాగా చూసుకోవాలి ఫ్యామిలీని. అదైతే గట్టిగుందండి డెఫినెట్‌లీ. అమ్మని బా జూసుకోవాలి. ఇంకా బాగా జూసుకోవాలి. అమ్మని ఏం జేపియగూడదు. హ్మ్. ఇంట్లో ఉండి పెంచాలి. ఇంకా అంత గట్టిగుంది నాకు. ఓకే. చూద్దాం. దయవేచ్చ ఖచ్చితంగా. హోప్‌ఫుల్లీ అవుతది. దయవేచ్చండి. దేవుని బా నమ్ముతారా?
ఆ! రీసెంట్ టైమ్స్‌లో చాలా భక్తి పెరిగిందండి. రీసెంట్ టైమ్స్‌లో పెరిగిందా? రీసెంట్ టైమ్స్‌లో అంటే అంతకుముందే ఈ మనకెప్పుడైనా గానండి నాకు తెలిసి ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా తెలుసో తెలియక మనకు కష్టాలు ఎక్కువైనప్పుడో, బాధలు ఉన్నప్పుడే మనకు దేవుడు దేవుడు గుర్తొస్తాడు. బాగా గుర్తొస్తాడు. అండ్ అది మన నమ్మకమో ఏదో తెలవదు గానీ హార్ట్‌ఫుల్‌గా కోరుకుంటాం గదండీ! జరుగుతాయి. అది జరిగినప్పుడు ఓకేరా నాకంటూ ఒకళ్ళున్నారు. హ్మ్. ఆహ్, చూస్తున్నారు పైనుంచి నన్ను. చూస్తున్నారు. మనం పూజ చేయడంలో తప్పు లేదు. మనకు మంచి జరుగుతుంది. ఎవరిని నమ్మేదానికన్నా దేవుడిని నమ్ముదాం. కనిపించినా కనిపించకపోయినా జరుగుతుంది అనే సెన్స్‌లో ఉంటదండి డెఫినెట్‌లీ. కనిపించకపోయినా ఖచ్చితంగా ఉంటారిక్కడ. ఖచ్చితంగా ఉంటారండి. అవును. అది మాత్రం నిజమే. సో, యాహ్! ఈ పర్సనల్ విషయాలు కొంచెం సేపు పక్కన పెడితే, 'మేఘ సందేశం' ఎలా వచ్చింది ఈ రోల్ మీకు? అది కూడా చాలా ఆహ్, మంచి రోల్, పెద్ద రోల్ మీకోసం. మీకే ఒక 2 అదే 1 ఆర్ 2 లవ్ క్యారెక్టర్‌లు కూడా పెట్టారంటే అవును. మంచి రోల్ కదా! సో, అవునవును. ఎలా వచ్చిందిది? ఈ 'మేఘ సందేశం' వచ్చేసి మేనేజర్ గారు రాజేంద్ర గారండి. 'మనసంతా నువ్వు వన్ డే రోల్ చేశాను గదా! హ్మ్. అప్పుడు సార్‌తో నేను జర్నీ చేశాను. వన్ డే రోల్ చేసినా గానీ సార్ నంబర్ ఉంది నా దగ్గర. హ్మ్. హ్మ్. అండ్ 'సుందరి' సీరియల్‌లో త్రిభువన్ అని జెప్పేసి నాకు ఇండస్ట్రీలో నాకు నిజం చెప్తున్నా అండి చాలా అంటే చాలా ఇష్టం. లైక్ ఓన్ బ్రదర్ ఇంకా. ఓకే. ఆహ్, త్రిభువన్ గారు మన 'మేఘ సందేశంలో' చేస్తున్నాడు. హ్మ్. నేను 'కలవరకోడలో కనకమహాలక్ష్మి' చేస్తున్నా జీ తెలుగు. ఓకే. లొకేషన్ కొంచెం దగ్గర. హుహు. ఓకే. నాకు సీనొచ్చేసి ఈవినింగ్ ఉంది. హ్మ్. నేను రెస్ట్ తీసుకునే టైం. త్రిభువన్నకి ఏం చేస్తున్నావు నన్ను నార్మల్ కాల్ చేస్తే, లొకేషన్ ఇక్కడే కదా పక్కనే కదా రా అని చెప్పేసి అని అన్నారు. హ్మ్. కట్ చేస్తే రాజేంద్ర అన్నతో మాట్లాడాను. హ్మ్. ఎలా ఉన్నావు తమ్ముడు అది ఇది అంటే, ఫైన్ అన్న మంచిగున్నా ఏదనన్నా. ఏం చేస్తున్నావు అంటే, ఇట్లా కలవరకోడలో కనకమహాలక్ష్మి చేస్తున్నా అని చెప్పా. హ్మ్. మీ దాంట్లో ఏమైనా ఉంటే చెప్పండి అన్న నెక్స్ట్ టైమ్ అది అంటే, తప్పకుండా ఇదని చెప్పేసి రాజేందర్ సార్ మాట్లాడారు. హ్మ్. ఒక పాయింట్‌లో మా అన్నయ్య సీరియల్ చేస్తున్న జీ తెలుగు. హ్మ్. ఈ కలవరకోడలో కనకమహాలక్ష్మితో. అండ్ కొత్త సీరియల్ స్టార్ట్ అవ్వడం వల్ల ఆ సీరియల్ కొంచెం దాన్ని ఆపారు. ఓకే. సో, నేను ఖాళీగున్నా ఒక కలవరకోడలో కనకమహాలక్ష్మి చేసుకుంటున్నా జీ హ్మ్. తెలుగు. హ్మ్. ఇంగ రాజేంద్ర సార్ ఫోన్ చేసి, "ఇట్లా హీరోయిన్ తమ్ముడుగుంది చేస్తావా?" అంటే, "ఓకే" అని ఇదని చెప్పేసి మాట్లాడినా. ఓహో! ఇంకా ఆపర్చునిటీ వస్తే మనం ఏం చెప్పలేం హ్మ్. గదండీ! హ్మ్. హ్మ్. సో, చేస్తా అని చెప్పాను. కొంచెం ప్రాసెస్ ఉంటాయి గదా! ఆ అవును. ప్రొఫైల్ షేర్ హ్మ్. సంథింగ్ ఒక్కొక్కసారి. ఇయన్నీ చూసి చూసి ఫైనల్‌గా 'మేఘ సందేశంలో' శివగా మీ అందరి ముందున్నా. బట్ అనుకోకుండా వచ్చింది అది గూడా. అనుకోకుండానే అదైతే అనుకోకుండా గాదండి. బికాజ్ ఎందుకనంటే, స్టార్టింగ్‌లో వచ్చిన ఆపర్చునిటీస్ అనేయి హ్మ్. అనుకోకుండా అయితాయి జర్నీ. అవును. హ్మ్. అండ్ కొంచెం జర్నీ చేసాక వచ్చాయనంటే కొంచెం మరీ మొత్తం నాదని చెప్పలేను గానీ లిటిల్ బిట్ హార్డ్ వర్క్ అయితే డెఫినెట్‌లీ అయ్యో! అది ఉంటదండి. ఉంటుందిలెండి. బట్ మీరు ఆ రోజు ఆ సెట్‌కి అనుకోకుండా ఆ! వెళ్ళడం ఇదే అక్కడ అదే ఇలా చెప్తున్నా ఆ! గదండీ! లక్ అనేది నాకు అదే. అదే. సీరియస్‌లీ నాకు రాసుందో లేదో నాకు తెలవదండి. ఎక్కడి హ్మ్. దాకా ఎళ్తానో, ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయితానో, ఏం చేసినో తెలవదు. హ్మ్. లక్ అయితే డెఫినెట్‌లీ నా వెనకుందండి. కానీ 'మేఘ సందేశంలో' మాత్రం ఒక మంచి రోల్ పడిన తర్వాత ఇండస్ట్రీలో చూసే చూపు, మాట్లాడే తీరు మారాయా కొంచెం ఏమైనా? చూసే చూపు, మాట్లాడే మాట. అది మారిందో లేదో తెలవదు గానండి. హ్మ్. నాకైతే మంచి ఫ్యామిలీ దొరికిందండి. అవునా? బికాజ్ నన్ను చూసే చూపు ఇవన్నీ నేను నెగెటివ్ ఉన్న వాళ్ళతో నేను ఉండను గాబట్టి హ్మ్. హ్మ్. నాకంత ఏం ఆ విషయంలో తెలవదు. ఓకే. బట్ నా ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ ఈళ్ళందరూ ఓకే. వీడు సెట్ అయ్యాడు. హ్మ్. మంచి రోల్ పడ్డదని వాళ్ళు హ్యాపీ అయ్యారు. అండ్ సీరియలే గాకుండా అందులో ఉన్న యాక్టర్స్‌తో నాకు మంచి బాండ్ ఏర్పడ్డదండి. అవునా? ఎవరు 'భూమి', 'గగన్‌తోనా'? భూమి గారు, హ్మ్. గగన్ గారు, మన పూరి. 'భూమి', 'గగన్' అనేది క్యారెక్టర్‌లండి. వాళ్ళని గూడా మీరు గారు గారు అంటున్నారు. వాళ్ళు మీకు అక్క, బావ గదా! అవును. బట్ రియల్‌గా కూడా మేము అంతే నేను అలాగే పిలుస్తా బావగారు. గగన్ గారనేది ఇంతవరకు పిలవలేదు. హ్మ్. బావగారని పిలుస్తా. ఓకే. అక్కనేమో అక్కగారని పిలుస్తా. ఇప్పుడు గూడా. పూరినేమో పూరి అదని కొంచెం తను నా ఏజే కాబట్టి కొంచెం జోక్స్ ఎక్కువేస్తా ఉంటా తనతో. ఓకే. ఆహ్, ఇంకా చెర్రీ బావ. హ్మ్. నాకు రీసెంట్ టైమ్స్‌లో అక్క, బావ అనేటోళ్ళు కొంచెం దూరం ఉంటారు. హ్మ్. లొకేషన్‌లో అక్క, బావతో ఎక్కువుంటా. హ్మ్. కట్ జేస్తే నార్మల్ టైమ్‌లో చెర్రీ బావతో ఎక్కువుంటా రీసెంట్ టైమ్స్‌లో. ఓకే. హ్మ్. బాగా క్లోజ్ అయిపోయారు చాలా అండి ఫ్యామిలీ. చాలా. హ్మ్. చెర్రీ బావ అయితే ఇంక నిజంగే ఇక్కడ పక్క పక్కన ఫ్యామిలీసా అన్నట్టు అనిపిస్తా ఉంటది ఒక పాయింట్‌లో. అంత క్లోజ్ ఉంటాం మీ ఇద్దరం. అవునా? బట్ సీరియల్ సెట్‌లో ఫన్ ఉంటుందా? అసలంత టైం ఉంటదా ఎంజాయ్ జేయడానికి మీకు? ఫన్ అని గాదండి. కొంచెం నేను, అక్క అందరం గలిస్తే కొంచెం గోల గోల అయితదండి. డైరెక్టర్ సార్‌కి అప్పుడప్పుడు మేము చాలా ఇబ్బంది పెట్టాము. హ్మ్. దానికైతే అందరి ముందు సారీ. ఆహా! చాలా కంప్లెయింట్లు ఫన్ ఉంటదండి. ఎళ్తుంటాయా? మేము నలుగురం గలిస్తే హ్మ్. కంప్లీటెడ్ ప్యాకేజ్ అన్నమాట. ఇంక మాకు ఒక ఇంటికెళ్ళి ఈరోజు షూట్ జేసిన ఫీలింగ్ ఉండదు. ఓకే.
ఇప్పుడు నేను వెళ్ళాలి, నీకు శివ నువ్వు రెడీ అంటే నేను వెళ్ళటం, అక్క అంటే అక్క రెడీ, వైల్డ్ అయిపోయాక క్లోజ్కి వెళ్ళినప్పుడు ఎవరికాళ్ళు సపరేట్ వెళ్ళిపోతాం, మిగతా ఫుడ్ కానీ అంతా కలిసి తింటాం. ఓకే. ఆ టైంలో చాలా క్లోజ్ ఉంటామండి మేమందరం అయితే. కానీ సీరియల్ అంటే ఒక ఈ మధ్య కాలంలో చాలా మంది వింటున్న మాటలు, నేను చాలా మంది నా దగ్గర నాతో చెప్పిన మాటలు కూడా ఇవి. ఓకే. తెలుగు వాళ్ళకే తెలుగు సీరియల్స్లో మంచి క్యారెక్టర్స్ లేవు, క్లీనర్, డ్రైవర్ ఇలాంటి పాత్రలు తెలుగు వాళ్ళకి ఇస్తారు, హీరో హీరోయిన్ పెద్ద పెద్ద పాత్రలేమో బయట వాళ్ళ నుంచి తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు అని చెప్పేసి ఒక కామెంట్ తెగ వినిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? అది నిజమో కాదో తెలియదు, బట్ డెఫినెట్లీ అయితే జరుగుతుందండి. దాని వెనక రీజన్స్ అయితే నాకు తెలియదు. వాళ్ళకి పాస్ట్లో మేనేజర్లకి, తెలుగు ఆర్టిస్టులకి ఏమన్నా ఇష్యూస్ అయ్యాయా, లేకపోతే ఇంత పెద్ద డిసిషన్ ఎందుకు తీసుకున్నారో తెలియదు, బట్ జరుగుతుంది. ఇట్ ఈస్ హ్యాపెనింగ్, జరుగుతుంది, అందరికి కనిపిస్తుంది కదా, జరుగుతుంది. దాని డెప్త్ అయితే నాకు తెలియదండి. జరగడం అయితే మీకు ఎలా తెలిసిందో నాకు కూడా అలాగే తెలుసు. బికాజ్ నాకేం పెద్ద ఎక్కువ 10 years 15 years జర్నీ కాదు, నాది ఒక 5 to 6 years అంతే కదండి. సో నాకు ఇంతవరకే తెలుసు. ఓకే, బట్ జరుగుతుందండి, డెఫినెట్లీ జరుగుతుందండి అదైతే. ఓకే. సో మీ సీరియల్లో స్టార్టింగ్ వచ్చేసరికి మంచి మంచి కామెంట్లు ఉండేవి, మంచి లవ్ స్టోరీ నడిపిస్తున్నారు, స్టోరీ బాగుందని. ఈ మధ్య ఫుల్ నెగిటివ్ కామెంట్స్, అంటే నేను నిన్న కూడా చూసాను, నేను ఇంతకంటే దిగజారున్న ప్రతిసారి యూ ప్రూవ్డ్ మీ రాంగ్ అని చెప్పేసి ఒక కామెంట్. అంటే భూమి వాళ్ళిద్దరు విలన్స్ లాగా మారిపోవడము, నెగిటివ్ క్యారెక్టర్స్ అయిపోవడము, ఎందుకు సాగదీస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి ఫుల్ నెగిటివిటీ వస్తుంది. దాని మీద ఒపీనియన్ ఏంటి? సీరియల్ అంటే ఫస్ట్ అండి అది మూవీ కాదండి, కంప్లీట్గా ఎమ్మట అవ్వ చేయడానికి వాళ్ళకి ఎపిసోడ్స్ ఎక్కువ రావాలి, ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి, వాళ్ళకి టీఆర్పీ రేటింగ్ పెరగాలి. చాలా మంది నా ఒపీనియన్ ఇలాంటి టాపిక్ వచ్చినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, నాకు ఎప్పటి నుంచి అనిపిస్తుంది అండి, నార్మల్గా ప్రతి సీరియల్, మీరు ఈ సీరియలే కాదు ఏ సీరియల్ అయినా మీరు కామెంట్ సెక్షన్ చూసుకోండి, నెగిటివ్ కామెంట్స్ అనేది ఉంటుంది, సాగదీస్తున్నారు ఇది అదే అలా ఉండే. బట్ ఒక పాయింట్లో ఒక హీరో హీరోయిన్ కలవాలని ఒక టాపిక్ ఉందండి, వాళ్ళిద్దరు కలిస్తే మీకు స్టోరీ ఏముంటుంది? నార్మల్ ఒక సింపుల్గా ఆలోచించండి, మీకు ఇంకా స్టోరీ ఏముంటుంది? మహా అంటే ఇంకొక 50 episodes వాళ్ళు హ్యాపీగా ఉన్న సీన్స్ చూస్తాం, సీరియల్ ఎండ్ చేయాలి. మీకు ఆ ఇంట్రెస్ట్ పెరగాలి. ఇప్పుడు చూసే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ టీవీ దగ్గర కూర్చొని ఇది ఏం జరుగుతుంది ఏంటిది, వాళ్ళ లైఫ్లో ఇంకో టాపిక్ ఉండదండి. అది చూసినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే అదే పంట పొలాలు సంథింగ్ అలా ఉంటాయి కదా, అక్కడ భూమి ఇలా చేసింది, గంగని ఇలా చేశాడు, వాళ్ళకి ఒక టాపిక్ అండి అది. వాళ్ళిద్దరు కలిసిపోతే ఓకే, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ హ్యాపీ అక్కడ ఎండ్ అయిపోద్ది వాళ్ళు కలిస్తే, ఇంకేం ఉండదు కదండి, వాళ్ళ గురించి థింక్ చేయడానికి ఏం ఉండదు. ఏ సీరియల్ అయినా తీసుకోండి మీరు మ్యాక్స్. ఓకే, కానీ మరి వాళ్ళనే విలన్స్ చేసేసి అంత లాగేశారు కదా స్టోరీని. సమ్ టైమ్స్ ఎనీ టైం అలా ఉండదు కదండి స్టోరీ. స్టోరీ అనేది ఎలా ఉంటుందండి నాకు తెలిసి అది ఒక జర్నీ అండి. అదంతే, ఒకసారి మంచిగా అనిపిస్తుంది, ఒకసారి చెడ్డగా అనిపిస్తుంది. ప్రతిసారి హిట్ ట్రాక్ తీసుకురావాలంటే ఎవరి వల్ల కాదండి, అది అటు ఇటు అయితే ఉంటది. మన లైఫ్ లాగా అప్ అండ్ డౌన్స్ ఎలా ఉంటుందో డెఫినెట్లీ అలా అవుతుంది. బట్ మీ క్యారెక్టర్ కూడా ఒకటి కాదు 2 లవ్ స్టోరీలు పెడుతున్నట్టున్నారు, 2 లవ్ ట్రాక్లు వస్తున్నాయి. అవునవునవును, వాళ్ళు కూడా ఆ కామెంట్లు కూడా ఉన్నాయి, అతనికంటే వీళ్ళు పెద్ద, శివ కంటే వీళ్ళు పెద్ద కదా, మీరు ఎలా పెడతారు అట్లా అని చెప్పేసి. డైరెక్టర్ గారు మార్చండి మీరు స్టోరీ, వద్దు ఇట్లా, శివ చిన్న పిల్లాడు, శివకి తగ్గట్టు పెట్టండి, ఇలాంటి కామెంట్స్. ఆడియన్స్ ఎలా కనెక్ట్ అయ్యారో, డైరెక్టర్స్ అరేంజ్ చేస్తారో నాకు తెలియదు. ఒక యాక్టర్గా అయితే వాళ్ళు చెప్పింది డెఫినెట్లీ మేము చేయాలండి, ఎవరమైనా కానీ. ఎవరు క్లోజ్ బాగా వీళ్ళు నలుగురులో మీకు? నలుగురు కాదండి, 5గురు. 5గురా? ఓకే. హౌస్ వేరే కాబట్టి హేమంత్ బావ దూరం ఉన్నాడు, లేకపోతే మేము 5గురం. ఓకే. నాకైతే అండ్ లొకేషన్లోకి వచ్చే వరకు అయితే నా ఫస్ట్ సెకండ్ ఇలాంటివి వద్దులేండి, నాకు వీళ్ళు ముగ్గురు చాలా ఇంపార్టెంట్ అండి ప్రజెంట్. ఎవరు మా లొకేషన్లో ఉండే ఎనీ టైం ఉండేది భూమి అక్క, గగన్ గారు, ఇప్పుడు ఫస్ట్ టైం అన్నా అభిబావ, పూరి అండ్ నేను. మీ నలుగురం ఎట్లా అంటే అండి, వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, వాళ్ళు ముగ్గురు క్లోజ్గా, నేను మధ్యలో యాడ్ అయ్యా. బట్ తెలియకుండా మీ నలుగురం ఒకటి అయ్యాం ఆ లొకేషన్లో. హేమంత్ బావ ఎట్లానంటే నార్మల్ వేరే హౌస్, వేరే స్టోరీ వైజ్ వేరే హౌస్లో ఉంటాడు, సో పక్కనే ఉండడు కాబట్టి కొంచెం దూరం ఉంటాం. లేకపోతే మేము 5గురం కలిసి మ్యాక్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. చాలా అండి చాలా. భూమి అక్క భూమి అక్క భూమి అక్క అంటున్నారు కాబట్టి ఇప్పుడు భూమి అక్కకు ఒక ప్రాంక్ కాల్ చేయాలి మీరు. ఓ ఎందుకండి అంత రిస్క్? సరదాగా
ఆ! ఇట్లా ఫోన్ చేసి ఇంటర్వ్యూ అయిపోయింది. ఎందుకంటే మీరు వచ్చేటప్పుడు నేను ఇంటర్వ్యూలోకి ఇంటర్వ్యూకి వెళ్తున్నా అని వస్తుందని చెప్పారు. చెప్పా. నేను విన్నాను కాబట్టి. ఆ! ఇంటర్వ్యూ అయిపోయింది. నేను బయలుదేరిపోయాను. నాకు అర్జెంట్‌గా ఒక 3000 కావాలక్క పంపించమని అడగండి. రీజన్ చెప్పొద్దు. అయ్యో! నా ఫోన్‌పే పని చేయట్లేదు. స్కాన్ చేస్తుంటే నాకు అర్జెంట్‌గా ఒక 3,000 కావాలి పంపించండి అని అడగండి. జస్ట్ ప్రాంక్ కాల్. స్పీకర్. హలో హలో. హామా అక్కగారు. చెప్పండి. ఇంటర్వ్యూ మంచిగా అయిందక్క. అవునా, నైస్. నేను రూమ్‌కెళ్తున్నాను. అర్జెంట్‌గా ఒక 3,000 అమౌంట్ ఏమైనా సెండ్ చేస్తారా? 3Kనా? ఆ! సరే. ఓకే అక్క. నేను మళ్ళీ ఫోన్ చేస్తా. చెప్పండి. సరే వద్దని సరే. చెప్పండి. అక్క. మ్మ్. ఈళ్ళు చాలా బలవంతంగా ఇలా చేపియమన్నారు. అందుకే చేశాను. సారీ దానికైతే. అమౌంట్ ఏం అవసరం లేదు. ఇప్పుడు నేను పంపిస్తా. వద్దు ఇట్స్ ఎ వద్దక్క. ప్రాంక్ కాల్. ఇదేదో ఇంగ్లీష్‌లో అంటుర్రక్క. ఫ్రాంక్ అంట. ప్రాంక్. ఫ్రాంక్. ఇదేదో బాగుంది. నేను నిజంగా అనుకున్నా. మీ ఇద్దరు బాండింగ్ ఎలా ఉందో టెస్ట్ అంటే చేయడానికి అంతే. మనిద్దరి బాండింగ్‌ని టెస్ట్ చేద్దామని వాళ్ళు ట్రై చేశారు. బట్ ఇన్ కేస్ వాళ్ళకి తెలవదు కదక్క. ఈ అమౌంట్ మ్యాటర్ అనేది మన మధ్య లేదు అని. అసలు మ్యాటరే కాదది. అండ్ సీరియస్‌లీ అండి. మా అక్క లైన్‌లో ఉన్నప్పుడు చెప్తున్నా. లేనప్పుడు కాదు. హ్మ్. ఆహ్, నాకు అక్క అంటే భూమి అక్క. హ్మ్. అంతే. అరెరెరెరె! సీరియస్‌లీ ఇదండి హార్ట్‌ఫుల్‌గా. ఇదైతే అసలు ఎక్కడ అక్క కాంప్రమైజ్ ఆర్టిస్ట్ లేదు. అని సంథింగ్ ఇలా కాదు. హ్మ్. మా మధ్య రియల్ బాండ్ ఉందండి. అదే. ఇదైతే ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా ఫోన్ చేసి ఆ! మాట్లాడుతున్నారు అదే కదా! కదా అడుగు మీరున్నారు. పెడుతున్నా, వెళ్తున్నారు అని. అక్క వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ నా లైఫ్‌లోకి వచ్చినందుకు. హ్మ్. అయ్యో, ఒక నా లైఫ్ లో కూడా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి తమ్ముడు దొరికారు నాకు. నేను ఒక తమ్ముడుగా మీకు కూడా మాటిస్తున్నా. నేను ఏదో చేశానని చెప్పనులే గానీ, మీరు కూడా కొంచెం ప్రౌడ్‌గా ఫీల్ అయితారు కొంచెం. ఖచ్చితంగా నేను వెయిటింగ్. ఓహ్! మీరైతే డైరెక్ట్ మీ సక్సెస్ మీట్ లెక్క మీతో మాట్లాడేది ఇక నెక్స్ట్ మూవీస్ రావాలి మీకు మంచిగా. అండ్ థ్యాంక్ యూ నా సో హోప్ మచ్. అయితే మీరు ఒక్క మూవీ ఇట్లా పడితే మరో సాయి పల్లవి అయితారని నాకు డెఫినెట్‌లీ ట్రస్ట్ అక్క ఇదైతే. అయ్యో! షూర్‌గా. థ్యాంక్ యూ సో మచ్ మా. ఇంకా మనం మాట్లాడితే వీళ్ళ ఇంటర్వ్యూ అయిపోయిద్దక్క. నిజంగా 2 to 3 hours మాట్లాడాలి. వాళ్ళకి ఇంటర్వ్యూ డైరెక్ట్ 10 అవర్స్ పెట్టుకోవాలి. లేదా లైవ్ పెట్టుకోవాలి ఇక. థ్యాంక్ ఓకే యూ. అక్క. థ్యాంక్ సారీ యూ. ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకే. నో. ఓకే మా. ఓకే అక్క. బాయ్. బంగారం అండి మా అక్క. కొట్టిన బాగుండు ఉంచుకునేటోళ్ళం. చూస్తారు ఇది. అయ్యో సారీ అక్క. పంపిస్తారులే పర్లేదు. తర్వాత పంపిస్తారు. అంటే చాలా పొగిడారు కదా! దీనికి ఫోన్ పే చేస్తారు ఇప్పుడు. లేదండి. నిజంగానే అక్క అంటే నాకు రీసెంట్ టైమ్స్‌లో హ్మ్. అండ్ నేను కూడా ట్రస్ట్ చేస్తున్నా. మీకెవరికి తెలవని ఒక పాయింట్ చెప్తున్నా. ఓకే. భూమి అక్క ఎక్కడుంటే అక్కడ కొంచెం హిట్ టాక్ అనేది ఎక్కువుంటది. ఇది అవునా? రాసి పెట్టుకోండి. హ్మ్. నేను తెలుసో తెలియక అంటున్నా. అంత పెద్ద స్టేట్మెంట్ అని తెలవదు. హ్మ్. నాకు అక్కని కూడా చెప్పట్లేదు. ఓకే. చాలా లక్కీ గర్ల్ అండి ఆమె. అవునా? చాలా ఏ ప్రాజెక్ట్ ఎక్కినా గానీ వాళ్ళకి చాలా ప్లస్ అయితది. ఓహ్! ఇదైతే షూర్ అండి. నా నా గట్టి నమ్మకం అది. అక్కని లక్కీ చూడంగానే చామ్. ఒక ఆ! మీ బావగారు ఎలా ఉంటారు? బావగారు బావగారు గగన్ గారు. బావగారు చాలా డెడికేటెడ్ పర్సన్ అండి. అంటే ఒక పర్సన్ గురించి చెప్తున్నానని మిగతా వాళ్ళు చేయరని గాదు. హ్మ్. బావకి ఎప్పుడైనా ఒక సీన్‌ని ఎలా డిఫరెంట్‌గా జేయాలి. హ్మ్. ఆయనకేందనంటే ఒక సీన్ అంటే సీన్ గాదండి. దానికోసం యుద్ధం జేస్తారు. ఓకే. రియల్ ఫైటర్ అని నాకు తెలిసి. హ్మ్. యుద్ధం జేస్తారు దాని గురించి. యుద్ధం చేస్తారు. ఆ! ఒక ఎమోషనల్ సీన్ అంటే ఇంకెలా తీసుకోవాలి, ఇంకెలా అట్లా డిఫరెంట్‌గా ఆలోచిస్తా ఉంటారు. బాగా నాకది కష్టపడతారా? బాగా కష్టపడతారు. హ్మ్. అండ్ బావకెప్పుడు చెప్పలేదు. చెప్తే బాగోదు ఆయన ముందు ఆయనకని. హ్మ్. ఆయన దగ్గర గూడా కొంచెం నేర్చుకుంటున్నానండి నేను. అంటే సమ్‌టైమ్స్ ఆయన తీసుకునే విధానం, ఎమోషన్‌ని గాని, క్యారెక్టర్ డెప్త్ ఎలా పట్టాలనేది నాకు లిటరల్లీ చాలా మంచిగా అనిపిస్తదండి ఆయనది అవునా? చూస్తే. మీలో గొప్ప విషయం ఏంటి తెలుసా? వాళ్ళని పొగుడుతూ నేర్చుకుంటున్నా అని చెప్పేసి ఒబీడియంట్‌గా మాట్లాడుతున్నారు అయ్యో! చూడండి. అవునా! థాంక్ యూ అండి. అందరి దగ్గర నేర్చుకోవాలి గదండీ తప్పదు. యాహ్. ఇంకొకటి అందరికి చాలా మట్టికి తెలవని విషయమో మరి లేపోతే ఏంటో నాకు తెలవదు గానీ, మనకొచ్చిందే ఇనఫ్ అనుకుంటారండి. హ్మ్. అది ఎప్పటికైనా గానీ అది రాంగ్ అయితది. నాకు తెలిసిన మట్టికైతే. హ్మ్. అండ్ మనం ఎంత నేర్చుకున్నా ఇంకా జేయాలి అనే సెన్స్ మనకెప్పుడైతే ఉంటదో, హ్మ్. డెఫినైట్‌లీ వాళ్ళు ఎప్పుడైనా మంచి సక్సెస్ అయితారండి. ఓకే. ఇక్కడితో నాకిది నేను సూపర్ రా బాబు! నేను ఎక్సలెంట్ అనుకుంటే మనం ఇక్కడితో ఆగిపోతుంది. ఆగిపోతాం. ఓకే. ఇంకా చేయాల్సిందుంది. ఇంకా ఇంకెట్లన్నా తీసుకోవచ్చా? ఈ సీన్ ఇంకెలానా ట్రై జేయొచ్చా? హ్మ్.
అని తీసుకుంటే బాగుంటుందండి. దీనికి సైమల్టేనియస్‌గా మనసంతా నువ్వే చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ. రీసెంట్ టైమ్స్‌లో ఈటీవీ ప్రాజెక్ట్ కనెక్ట్ అదే ఎళ్తున్నారు. అది కూడా వెళ్తున్నాను. చేస్తున్నారు అట్లా. అవును. బానే వచ్చింది. అది కూడా ఒక 2 మంత్స్ పైనే అవుతున్నట్టుంది కదా 2 క్యారెక్టర్. మంత్స్ పైన అవుతుందండి. ఇక్కడ నుంచి ట్రాక్ ఎక్కువ ఉంటది. ఓకే. అంటే క్యారెక్టర్‌ని అలవాటు చేశారు ఫస్ట్ హ్మ్. స్టార్టింగు. హ్మ్. అండ్ నేననే పర్సన్‌ని సూర్యగా అక్కడ పరిచయం కాబోతున్నా ఈటీవీలో. ఓకే. 'మనసంతా నువ్వు' సీరియల్‌లో. హ్మ్. అక్కడి నుంచి ట్రాక్ ముందుకు తీసుకెళ్ళి హ్మ్. ఇంక వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళ ఇష్టం అండి. మనకి అంతేనా? తెలవదు కదా! అక్కడ అక్క బావ లేరా? సింధు, యష్. అంటే వాళ్ళతో బాండ్ పెరగొచ్చండి. హ్మ్. వాళ్ళతో సీన్స్ పడ్డాక పెరుగుతది. అంటే అదేలే. 1, 2 సీన్స్ కన్నా హ్మ్. ఫ్యామిలీలో యాడ్ అయినప్పుడు హ్మ్. ఇంక తప్పదు. నేను వాళ్ళతో మాట్లాడాలి. అది వాళ్ళు ని నాతో మాట్లాడాలి. ఎనీ టైమ్ మాట్లాడకుండా ఉండటం కుదరదు గదండీ! సో, అవును. బాండింగ్ అనేది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఆహ్, అవ్వాలండి. వాంటెళ్ళి పరిచయం చేసుకోవాలనుకుంటే అది ఎక్కువ కాలం ఉండదు. ఉండదు. అవును. కష్టమే. ఇబ్బంది పడాల్సొస్తది తర్వాత. అండ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా "నువ్వేం చేస్తున్నావు తమ్ముడు?" లేకపోతే "అన్న ఇది" హ్మ్. సంథింగ్ అలా మాట్లాడుకుంటూ పెరిగిన బాండ్ ఎలా ఉంటదనంటే, నెక్స్ట్ డే వచ్చినప్పుడు తమ్ముడికి గూడా ఉందా ఈరోజు షూట్ ఆ ఒపీనియన్ వస్తా ఉంటది. హ్మ్. అలా. ఓకే. ఈ షూటింగ్స్‌లో హ్మ్. ఫుడ్ గురించి తెగ మాట్లాడుకుంటుంటారు ఓకే. అందరూ. మీకు ఎలా అనిపిస్తది? అంటే మంచి ఫుడ్ పెడతారా? లేకపోతే ఇబ్బంది పడతారా? నేనది గమనించినో లేదో పక్కన పెడితే అండి, వీటి గురించి చాలామంది ఆర్టిస్టులు పట్టించుకోరు. ఓకే. పట్టించుకోరు మీన్స్ ఏందనంటే, ఎవరు చెప్పారో నాకు తెలవదు గానీ, హ్మ్. మోస్ట్‌లీ యాక్టర్స్‌లో ఉన్న ఒక మంచి క్వాలిటీ ఏంటంటే నార్మల్‌గా మనమే ఏమైనా డస్ట్‌లో ఉన్నా గానీ, హ్మ్. ఒక 2, 3 దోమలేమన్నా కుట్టినా గానీ ఇరిటేటివ్‌గా ఫీల్ అవ్వటం, హ్మ్. ఫుడ్ బాలేకపోయినా మనం తినకపోవటం, సంథింగ్ టైర్డ్ అయిపోతే చెయ్యము, పడుకుంటా హ్మ్. ఇలాంటివుంటాయి. ఓకే. కానీ ఆర్టిస్ట్‌లో ఉన్నది ఇదొక క్వాలిటీ చాలా బావుంటదండి. అడ్జస్ట్ అయితారండి హ్మ్. మ్యాక్స్. హ్మ్. 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 ఒకవేళ ఫుడ్ బాలేదనుకో, ఒక సీన్ రెడీ ఉంది నెక్స్ట్ కొంచెమన్నా తిందాం. ఓకే. తినేసి సీన్‌కెళ్ళిపోదాం. హ్మ్. కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోవాలి. హ్మ్. మేకప్ ఏసుకోవాలి. అదొకటుంటది. ఓకే. మస్కిటోస్ సంథింగ్ ఏమైనా ఉంటే దానికి సంబంధించి రాసుకోవటం. హ్మ్. అసలు మ్యాక్స్ సీన్ చేయాలి. ఓకే. ఇప్పుడు షూట్ జేయాలి. ఆ హ్మ్. సెన్స్‌లో మోస్ట్‌లీ ఉంటారండి. అదొకటి మంచిగనిపిస్తది. హ్మ్. ఇవి పట్టించుకోరు. ఇవి పట్టించుకోరు. ఇవన్నీ పట్టించుకుంటే లొకేషన్స్ అన్నీ అయ్యేం పర్మనెంట్ హౌసెస్ గాదు గదండీ! ఎనీ అవును. టైమ్ క్లీన్ ఉంటానికి. హ్మ్. మనం హ్మ్. గూడా అర్థం చేసుకోవాలి. మోస్ట్‌లీ క్లీన్ ఉంటే అదేలే. సమ్‌టైమ్స్ మరీ మన ఇల్లు ఉంచుకున్నంతయితే ఉండవండి. హ్మ్. అదైతే హ్మ్. ఖచ్చితంగా. బట్ అయేం పట్టించుకోరనమాట. ఓకే. బయట గుర్తుపడతారా 'శివ' అనే క్యారెక్టర్‌ని? నేను ఒక 4-5 మ్యాక్స్ ఒక 6 సీరియల్స్ జేశాను. హ్మ్. హ్మ్. ఫేమ్ అనేది గుర్తుపట్టడం 'కలవరకోళ్ల కనకమహాలక్ష్మి' నుంచి స్టార్ట్ అయింది ఓకే. నార్మల్‌గా. హ్మ్. అంటే అందరూ గాదు. కొంతమంది ఆ సీరియల్ జూసేవాళ్ళు సంథింగ్. రెగ్యులర్‌గా చూసేవాళ్ళు. డెఫినెట్‌లీ గుర్తుపట్టేటోళ్ళు. హ్మ్. బట్ 'మేఘ సందేశం' శివగా మాత్రం హ్మ్. చాలా గట్టి పేరిచ్చిందండి. అవునా? ఇప్పుడు టాప్ నాచ్. ఆ! అది హ్మ్. నా లైఫ్‌ని చేంజ్ చేసిందనుకోవచ్చు. ఓకే. చెప్పాగా 'భూమి అక్క' ఎక్కడుంటే అక్కడ. నా లైఫ్‌లోకొచ్చినందుకు అట్లా గూడా నాకు మంచి జరిగిందనైతే నేను ట్రస్ట్ చేస్తున్నా గట్టిగా. ఓహ్! బికాజ్ నేను ఎక్కడికి పోయినా గానీ విలేజ్ సైడు హ్మ్. సంథింగ్ జీతలో టాప్ ఉందండి 'మేఘ సందేశం'. అవును. సో, నా లక్కీగా నాకది రావడం, నేను హ్మ్. విలేజు ఎటన్నా టెంపుల్స్ గానీ సంథింగ్ అటెళ్ళినప్పుడు వచ్చి మాట్లాడటం. మొన్న రీసెంట్‌గా తిరుపతెళ్ళాను ఏలూరు దగ్గర. హ్మ్. 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 అక్కడ నేను దేవుడి గురించెళ్తే కొంతమంది భక్తులొచ్చి నాతో వచ్చి మాట్లాడటం. హ్మ్. ద్వారకా, తిరుపతి. అండ్ ఒక ఆర్టిస్ట్‌కి ఇంతకు మించి ఏం గావాలండి. మనం సక్సెస్ అవ్వనం ఏదో ఆహ్, పెద్ద పెద్ద ఎగ్జాంపుల్స్ ఉండవండి. మీ హ్మ్. కెరియర్‌లో మిమ్మల్ని గుర్తుపెట్టొచ్చి మాట్లాడారంటే హ్మ్. అదే ఒక పెద్ద సక్సెస్ ఆ పాయింట్ టైమ్‌లో. ఆఫ్‌కోర్స్ అది చాలా హ్యాపీనెస్ హ్యాపీ ఉంటది. డెఫినెట్‌లీ ఉంటదండి ఫస్ట్ అదైతే. మూమెంట్ గుర్తునిందా అట్లా ఫస్ట్ ఒక ఫ్యాన్ పలకరించిన మూమెంట్ మీకు? ఫస్ట్ ఫ్యానా అండి? అంటే మెల్లగా ఫస్ట్ ఫ్యాన్ అని చెప్పలేమండి. ఎందుకంటే ఈవెన్ 'సుందరి' నుంచైనా గానీ ఎవరో ఒకళ్ళు డెఫినెట్‌లీ గుర్తుపడతారండి. హ్మ్. సో, అంత పర్టిక్యులర్‌గా అయితే ఏం లేదు. రీసెంట్ టైమ్స్‌లో అయితే మంచి మెమోరీస్ ఇచ్చింది. 'శివ' క్యారెక్టరు హ్మ్. నాకు ఒక మంచి పేరు తెచ్చింది. అమ్మ వాళ్ళకి గానీ, లేకపోతే అందరికి. హ్మ్. నాకైతే అదైతే వచ్చింది. చూస్తారా మీ మదర్ సీరియల్? నేను కొంచెం నా సీరియల్ మా అమ్మ చూడదండి. అదేంటి? అయ్యయ్యో! అంటే నేను చూపిస్తే చూపిస్తది. బికాజ్ మా అమ్మ కొంచెం ఆ! వర్క్ బిజీ సంథింగ్ అలా ఉంటారు గదా! అబ్బా! ఖాళీ టైంలో చూస్తారు ఖచ్చితంగా. హ్మ్. కానీ రెగ్యులర్‌గా వాచ్ చేయరు. టీవీలో వాచ్ చేయరు. మొబైల్‌లో చూస్తారు. అంతేనా? అది కూడా నా గురించి ఈరోజు నేనొచ్చినంటే, "ఆ! సరేరా" అని చెప్తది. మంచిగా చేస్తే బాగా చేసినావు అంటది. మంచిగా లేదనుకో, ఇంకా బాగా చేయాలి. సో, అలా. ఓహ్! ఆహ్, కొంచెమే చూస్తారు. ఎక్కువ చూడరు బేసిక్‌గా. చూడరని కదండీ! మా అమ్మకి చూడాలని ఉంటది. హ్మ్. ఇంకా ఫ్యామిలీ అదేలే. అన్నీ బరువు మమ్మీ బాధ్యతలు మోస్తున్నారు గదా! మోస్తున్నారు గదా! అంతే ఉంటది. మీరనుకున్నారుగా చూసుకోవాలని. చూసుకుంటారులెండి. చూసుకుంటా అండి. నా డ్రీమ్ ఒక్కటే అండి. మా నాన్న దూరమయ్యాక కూడా ఇంత కష్టపడుతుంది మా అమ్మ. హ్మ్. మా అమ్మ ఎవరి దగ్గర తగ్గకూడదు.
తగ్గనీయకుండా చూసుకోవాలి. గది ఒక్కటే ఉందండి నాకైతే. అయ్యో! డైలాగ్ అని కాదు, హ్మ్. నిజంగానే నా డ్రీమ్ అండి అది. మా మమ్మీని మంచిగా చూసుకోవాలి. ఓకే. చాలా మంది మ్యారేజ్ అయిపోయాక మారిపోతారు సంథింగ్ ఇలా అంటారు. హ్మ్. ఆ మ్యారేజ్ అవ్వకముందన్న మంచిగా చూసుకుందాం, మనం మారుతామో లేదో మన మీద ఒక క్లారిటీ ఉంటుంది మారమని. ఓకే. అంతకు ముందే నేను మంచిగా చూసుకోవాలరా బాబు మా అమ్మని, ఏమి ఇంతమంది చెప్తుంటే నాకు భయం వేస్తుంది. నాకు క్లారిటీ ఉంది మంచిగా చూసుకుంటా అని. కానీ వీళ్ళందరూ అంటుంటే అరే నిజమా ఏంటి అన్న సెన్స్లో వెళ్ళిపోతూ ఉంటుంది. అవును. 'శివ' గారికి సీరియల్‌లో 2 లవ్ ట్రాక్‌లు ఉన్నాయి. కానీ ఇక్కడ బయటుండే 'బాలు' గారికి ఏమన్నా లవరు, గర్ల్ ఏం ఫ్రెండ్ లేవండి. ఒకప్పుడు తెలిసిన ఏజ్లోనే బ్రేకప్ అయిపోయిందా? బ్రేకప్ అని అంత పెద్ద వర్డ్స్ అని కాదు, హ్మ్. ఒక క్లారిటీ వచ్చింది నాకు తెలుసో తెలియకో. వద్దురా మనకి సెట్ కావు, మనం మంచిగా ఉందాం హ్మ్. అనే సెన్స్లో అయితే ఉందండి. కానీ DMస్‌లో ప్రపోజల్స్ ఏం రావట్లేదా? మెసేజ్‌లు పెడుతుంటారు కదా ఇన్‌స్టాలో. ప్రపోజల్స్ అని కాదు, చాలామంది నేను స్టార్టింగ్లో మనకు ఒకప్పుడు ఫేమ్ లేదు కదా, రిప్లైకి రెస్పాండ్ అవుదామని చెప్పేసి రెస్పాండ్ అవ్వడం స్టార్టింగ్లో చేశా. ఓకే. బికాస్ మనకు ఆ ఫేమ్ ఒకప్పుడు లేదు, ఇలా పెడితే బాగుండని ఒపీనియన్లో ఉన్నాం. హ్మ్. హ్మ్. కట్ చేస్తే రీసెంట్ టైమ్స్లో ఏమైందనంటే మనం మెసేజ్ చేసామనుకో ఫస్ట్ మంచిగా మాట్లాడతారు, మీకు ఓకే. మీకు ఫ్యాన్ అండి లైక్ అలా అంటారు, మనకి హ్యాపీ అనిపిస్తుంది. హ్మ్. కలుద్దామా, లేకపోతే హ్మ్. మీరు ఒక సెల్ఫీ తీసి పంపండి, లేకపోతే మీ షూట్ లొకేషన్ చూపించండి. ఓహ్! సో ఇలాంటి తెలుసో తెలియక చేసే కొంచెం ఇబ్బంది వల్ల అందుకే నా ఆర్టిస్టులు దూరం పెడతారు ఓకే. అనే చిన్న ఒపీనియన్. అందరని కాదు, హ్మ్. హ్మ్. కొంతమంది మంచిగా పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. అవును. బట్ ఎప్పుడైతే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మనం మాట్లాడుతూ ఉంటాం కదండి, హ్మ్. వీడియో కాల్ చేయి, మీట్ అవుతారా సంథింగ్ ఇలా అడిగితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదండి. హ్మ్. హ్మ్. బికాస్ అసలుకి ఆర్టిస్ట్ ప్రొఫైల్ అంటే కొంచెం భయం వేస్తూ ఉంటుంది. అదే మనం భయం ఎక్కువ. భయం ఉంటుంది, మనం తప్పు చేసినా చేయకపోయినా మనం చెప్పుకోలేం, ఎనీ టైం నేను ఇదిరా అని చెప్పుకోలేం. అవును. సో అదొకటి జరుగుతుందండి అంతే. అందుకే రిప్లైస్ ఇవ్వట్లేదు. అంతే అంతే అండి. అంతేనా? రిప్లై ఇచ్చేంత